దీనికి జవాబు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నంబర్ ఫస్ట్ ముందు ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితులే ఉంటాడని చెప్పి దళితులు ముఖ్యమంత్రి చేయకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇది 420 కేసు. ఇది చీటింగ్ కాదా? ఇది ఒక కేసు, నంబర్ 1 కేసు. రెండో కేసు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, నువ్వు మోసం చేసినావు, 420. సెకండ్ కేసు, ఫీజు రియంబర్మెంట్ 3016 రూపాయలు ఇస్తున్నావు, అంతేనారి? నిరుద్యోగ భృతి 3016 ఇస్తున్నావు, మూడవ చీటింగ్ కేసు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులు సతాయించినావు, ఇదొక 420 కేసు. ఆరోగ్యశ్రీ ఎత్తివేసినావు, ఇదొక 420 కేసు. ఒకే కిస్తీలో 1,00,000 రూపాయలు మాఫీ చేస్తానని 4 కిస్తీల దాకా లాగినవు, ఇదొక చీటింగ్ కేసు. అల్లుడు వస్తే ఎక్కడ వండుకోవాలి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ అని ఓట్లాడి వేసుకున్నావు, ఇది చీటింగ్ చేసినావు, ఇదొక 420 కేసు. పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న మీ కుటుంబం మీద ఇదొక 420 కేసు. కేజీ టు పీజీ ఉచిత విద్యుత్ అమలు చేస్తామని చెప్పి 2 సార్లు ప్రభుత్వంలోకి వచ్చినా చేయకుండా మోసం చేసిన ఇది ఇంకొక చీటింగ్ కేసు. 12% మేము 4% ఇచ్చినాం, రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఆ టైంలో మైనార్టీలకు. 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా అన్నావు, ఇదొక చీటింగ్ కేసు. దళిత బంధు అందరికి ఇస్తామని చెప్పినవు, ఇవ్వలేదు, ఇదొక చీటింగ్ కేసు. మద్దతు ధర ఇవ్వమని అడిగిన మిర్చి రైతులు ఖమ్మంలో సంఖ్యలు వేసి జైల్లో పెట్టినవు, ఇదొక చీటింగ్ కేసు. 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పినవు, ఇదొక చీటింగ్ కేసు. ఇంటికొక ఉద్యోగం ఇస్తున్నావు, అదొక చీటింగ్ కేసు. మరి ఇప్పుడు ఎన్నైనా ఇప్పటికీ 10 ఏళ్లలో మీరు అధికారంలో ఉండి ఇన్ని అబద్ధాలు ఆడి తెలంగాణ ప్రజలు ఇంత మోసం చేసి ఇంత చీటింగ్ చేసి మీ మీద ఎన్ని చీటింగ్ కేసులు పెట్టాలి? దీనికి సిద్ధమా? నేను దీని మీద కంప్లైంట్ ఇవ్వాలా? ఇస్తే మీ మీద ఇన్ని చీటింగ్ కేసులకు జవాబు చెప్పగలుగుతారా? కోర్టులా ఏమైనా లీగల్గా ఉంటే చూడాలన్నా, ఇది ఒకసారి వేయాలి. దీని మీద వేసి కోర్టుల దీని మీద చర్చ పెట్టాలి అన్నా. చూడు ఒక్కసారి, మీరు సీనియర్ కాబట్టి అలా మీరు మాకు అది కూడా ఉన్నారు కదా, క్రమశిక్షణ వచ్చే మీరు అన్న, మీరు అంటే సీరియస్ మ్యాటర్ ఇది, అంతే చెప్తున్నా. ఇది కంప్లైంట్ కోర్టులో వేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి దీని మీద. నేను పార్టీని కూడా అప్పీల్ చేస్తున్నా. ఓకే.